మానుకు కొట్టేది పెళ్ళి కనబడుతుంది అబ్బాయి కనబడుతున్నా నీ పైకి వస్తా నేను కనబడుతుంది కొంచెం కొంచెం కిందకు వచ్చాను వచ్చేసయ్యా హాయ్ అట్లా ఉండు అంతా చేయాల దూరంగా పో కదిలించకుండా బాగా నేను కనబడుతున్నానా చూసారా నేనైతే పూర్తిగా తేనె పెరికాను మన అదృష్టం పెద్ద తేనె దొరికింది ఈ దగ్గరలో కూడా దీనికి వచ్చి అయిపోవస్తూ ఉంది పిల్లలు కూడా అయిపోతానే తేనె వస్తుంది ఫ్రెండ్స్ అండ్ చూస్తున్నారు కదా ఇప్పుడు అయితే మా వీడియోగ్రాఫర్ వచ్చేసి మా వెంకట ప్రతాప్ మా పిల్లోడు సో మేమైతే పూర్తిగా ఒకసారి వదలు చూడండి పెద్ద తేనె అయితే పెరికాము ఇది దాదాపు 1/2 లీటర్ తేనె ఉంటుంది ఇది 1/2 లీటర్ సో చాలా బాగుంటుంది ప్యూర్ ఇంకొచ్చేసి కొన్ని గుడ్లు మాత్రమే ఉన్నాయి అంటే దాదాపు 1 వీక్లో వచ్చేసి పిల్లలు వదిలేసి వెళ్ళిపో ఇంకా నెక్స్ట్ ఈ తేనె ఎలా ఉంటుంది ఏమి అనేది మళ్ళీ చెప్తారండి సో దీన్ని అంతా పెరిగి చూద్దాం ఎక్కడ కానీ డ్యామేజ్ కాకుండా ఒక డ్రాప్ కాకుండా పట్టుకోవచ్చాను మనకైతే చాలా చాలా అయితే బాగానే ఉంది మీరు అట్లా చూస్తామనండి ఈ గాయాలు కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత తగిలినాయో ఇది మామూలే తేనె పెరికే వాళ్ళకి ఇట్లాంటివన్నీ గాయాలు అవుతూ ఉండాలి సో తేనె కావాలంటే తేనెలు కరిపించుకోవాలా గాయాలు కావాలా కంపలు వచ్చేసి ఈ డ్రెస్ అంతా డ్యామేజ్ వచ్చేసింది ఎప్పుడు ఇంత హైట్లో ఉండేది ఇప్పుడు మీకు తేనె చూపిస్తాను తేనె ఎట్లా కోయాలి ఆ తేనె ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను ఇప్పుడు మా వాడైతే ఆత్రంగా ఉన్నాడు తేనె అయితే తీర్చేయాలని సో ఆల్రెడీ చాలా తేనెలు అయితే మన దగ్గర ఉన్నాయి సో ఒకటి ఏం చేద్దాం అనేది చూద్దాం చూడ ఇప్పుడు మనం ఈ తేనెలను అయితే పెరకబోతున్నాము ఆల్రెడీ ఇక్కడ తేనె పూర్తిగా ఒక బేసిన్కి అయితే చిన్న పెద్ద బేసిన్కి అయితే ఉంది ఇప్పుడు ఈ తేనె పెరగబోతున్నాం చిన్నగా ఇప్పుడు ఇదైతే దేంట్లో వేసాను ఇప్పుడు ఇతను తిప్పించండి అట్లా పట్టుకో ఇక్కడ పట్టుకో అమ్మలో నువ్వు ఇక్కడ పట్టుకో చాలు పైకి న్యాచురల్ తేనె అబ్బా ఇదంతా తేనె సూపర్గా అయితే చూడు కోస్తా ఉన్నాను పెద్ద లార్జ్గా సైజులో ఉంది అయితే హనీ సూపర్గా ఉంది ఇదైతే చాలా పెద్దదిగా ఉంది దాదాపు 500 ml లీటర్ పైన ఉంది హనీ అయితే చాలా చాలా ఉంది థిక్గా ఉంది చూడడానికి అయితే నోట్లో నీళ్ళు అయితే ఊరిపోతున్నాయి ఒకసారి అయితే దాన్ని ఎక్కలాగైనా టేస్ట్ చూడాలా చూద్దాం మొత్తం ఒకసారి అంతా కట్ చేసి పీసులు అన్నీ కూడా ప్లేట్లోకి తీసుకుందాం హనీ తినేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలంటారు చాలా బాగుంది